లో అన్ని మండలాలు సందర్శించారంటే ఆ రోజున రోడ్లు లేని సమయంలో ఆయన పడవల మీద ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ తిరిగారంటే ఈ ఎంత చైతన్య గల ప్రాంతంగా ఆయన గుర్తించబట్టి అది జరిగింది. అంచేత మళ్ళా తిరిగి ఇవాళ మనం ఈ గత 4.5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మన నియోజకవర్గం ఏ విధమైన దీనస్థితికి చేరిందో, మన రాష్ట్రం ఏ విధంగా నవ్వులు పాలైందో మీరందరూ కూడా గమనిస్తూ వచ్చారు. మళ్ళీ ఇవాళ ప్రజాస్వామ్యం అనేది లేని పరిస్థితి వచ్చింది. పిశాచస్వామ్య పరిపాలన ఇవాళ సాగుతున్న పరిస్థితి వచ్చింది. ఇవాళ ప్రతి ఒక్కరిని కూడా భయపెట్టి ఇవాళ రాజ్యం చేస్తున్న పరిస్థితులు మీరు గమనిస్తున్నారు. ఏనాడైనా నేను ఇన్ని సంవత్సరాలు నేను కానీ మా నాన్నగారు కానీ ప్రాతినిధ్యం వహించినప్పుడు మీ స్వేచ్ఛకి ఏనాడో నేను ఆటంకం కలిగించాల. మిమ్మల్ని ఎప్పుడు కూడా భయపెట్టి మేము రాజకీయాలు చేసిన పరిస్థితులు, కానీ వాళ్ళ పరిస్థితులు విభిన్నంగా తయారయ్యాయి. అంచేత ఇవాళ ప్రధానంగా ఏంటంటే అభివృద్ధి సంక్షేమ సంఘాల ఉంచి ముందు ఆత్మగౌరవ పరిరక్షణ ప్రధానమైన అంశం అయిపోయింది. కనీసం మన ఓటన్నా మనకు ఉంటుందో లేదో తెలియని పరిస్థితులు ఇవాళ ఉన్నాం. ఇవాళ వాలంటీర్ల ద్వారా మీరు జరుగుతున్న బెదిరింపులు ప్రతి కుటుంబం కూడా అనుభవిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మళ్ళా స్వేచ్ఛాయుత జీవనంతో మనం సంచరించేదానికి మనం ఆత్మగౌరవాన్ని మనం నిలుపుకునేందుకు మీ ఆశీర్వాదం మాత్రం ఉండాలని చెప్పి మాత్రం నేను కోరుతున్నాను. ఎందుకంటే వాళ్ళ దివ్యం ఉప్పునొచ్చినప్పుడు కొన్ని గ్రామాలు మాత్రమే ముంపు గురయ్యాయి. కానీ ఆనాడు ప్రపంచం అంతా కదిలొచ్చింది. దివ్యం హెచ్చరికాలను దివ్యంగా తీర్చిదిద్దుకున్నాం. కానీ ఈరోజు పరిస్థితి అలా లేదు. అన్ని గ్రామాల పరి వాళ్ళ అధ్వాన స్థితికి చేరాయి. ఏ గ్రామానికి సరైన రహదారి సౌకర్యం లేదు. ఏ గ్రామానికి ఎవరో పిల్లనివ్వటానికి సాహసించే పరిస్థితి లేని స్థితి వచ్చేసింది. ఏ గ్రామంలోనూ అభివృద్ధి కార్యక్రమాలు లేవు. ఈ రకమైన స్థితి ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వాన్ని తీసుకొచ్చేదానికి మీ అందరి సహకారం అవసరం. వాళ్ళ తెలుగుదేశం జనసేన కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి కనుక మీ యొక్క ఆశీర్వచనాలు మాకు ఉండాలని చెప్పి మాత్రం నేను కోరుకుంటున్నాను. ఈ ఎన్నికలు చాలా కీలకమైన ఎన్నికలు. ఇవాళ ప్రజల భవిష్యత్తుని నిర్ధారించే ఎన్నికలు. ఈ ఎన్నికల్లో మీరంతా కూడా నాకు సహకారం అందించాలని చెప్పని నేను మిమ్మల్ని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మీ సహకారంతో మళ్ళా తిరిగి శాసనసభ్యుడిగా ఎన్నికైతే గతంలో కంటే కూడా మిన్నగా మీ యొక్క ఔన్నత్యాన్ని పెంచడానికి నేను తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే గొప్ప సవాల్తో కూడుకున్న పనిన చెప్పక తప్పదు. ఇవాళ కేవలం రోడ్ల నిర్మాణానికి కొన్ని వందల కోట్ల రూపాయలు తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక కోడూరు రోడ్డే కాదు, ఇవాళ ఏ రోడ్డు చూసినా ఇవాళ అధ్వాన స్థితిలో ఉంది. అలాగే మనం ఎదురుముండి ఏటుమొగ బ్రిడ్జి కట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. అలాగే గతంలో మనం స్థాపించిన అనుకున్న ఈ జలకట్టల కేంద్రం కానివ్వండి, బొత్తుసైన ప్రాజెక్టు కానివ్వండి, ఆ రకంగా పర్యాటక రంగంగా మన దృశ్యాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం కానివ్వండి, అలాగే ఇవన్నీ కూడా మనం వాళ్ళ మళ్ళా తిరిగి తెచ్చుకోవాలంటే వాళ్ళ చంద్రబాబు గారి నాయకత్వాన్ని తెలుగుదేశం ప్రభుత్వం రావాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉందని చెప్పి మాత్రం ఈ సందర్భంలో మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. మీ ఆశీర్వచనాలు ఉండాలి, మీ అభిమానం ఉండాలి, మీ సహకారం ఉండాలి. ఈ ఎన్నికల్లో తప్పనిసరిగా మీరు నన్ను గెలిపిస్తారని చెప్పి నేను విశ్వసిస్తూ మీ యొక్క ఆలోచనలకు అనుగుణంగా మీ యొక్క గౌరవం పెంపొందించే విధంగా, మీ యొక్క అభివృద్ధిని కాంక్షించే విధంగా గతంలో ఏ విధంగా పనిచేస్తున్నా అంతకు మిన్నగా మీకు పనిచేయడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. మీ ఆశీస్సును కోరుకుంటున్నానని చెప్పి ఈ సందర్భంలో మీకు సౌమ్యంగా నేను మనం చేసుకుంటాను.